विश्राण विश्राणनादस्य नादन्यपयस्वनीनाम् इमामनूनां सुरभेरवेहि रुद्रौजसा तु प्रहृतं त्वया स्याम्. ఇంటిలోరు నమస్కారం. కథం ను శక్యో నయో మహర్షేర్విశ్రాణానాదన్య పయస్వినీనాం ఇమా మనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయా స్యామ్. కథం ను శక్యో నయో మహర్షేర్విశ్రాణానాం మహర్షేర్ అనండి అక్కడ మహర్షేర్ విశ్రాణానందన్య పయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయా స్యామ్. శ్రీదేవి గారు చదువుతారా? పదవిభాగం కూడా చేస్తారా? అయ్యా సరేనండి. అస్మద్గురుభ్యో నమః. కథన్ను శక్యో నయో మహర్షేః విశ్రాణనాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రకృతం త్వయా స్యామ్. కథన్ను శక్యో నయో మహర్షేః విశ్రాణనాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రకృతం త్వయా స్యామ్. పదచ్ఛేదము. కథం ను శక్యః అనునయః మహర్షేః విశ్రాణనాత్ అన్యవయస్వినీనాం ఇమాం అనూనాం సురభేః అవేహి రుద్రౌజసా తు ప్రహృతం త్వయా అస్యాం. రాజయ్య గారు భక్తులు కథం శక్యో నయో మహర్షేర్విశ్రాణనాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయా స్యామ్. కథం శక్యో నయో మహర్షేర్విశ్రాణనాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయా స్యామ్. విభక్తులు చెప్పమంటారా? కథం ను తు అవ్యయాన్ని అవ్యయ పదాన్ని శక్యః శక్యౌ శక్యః శబ్దః అకారాంతః పుల్లింగః ప్రథమైకవచనాంతః అనునయః అనునయౌ అనునయాః అనునయ శబ్దః అకారాంతః పుల్లింగః ప్రథమైకవచనాంతః మహర్షేః మహర్షోః మహర్షీణాం మహర్షి శబ్దః ఇకారాంతః పుల్లింగః షష్ఠీకవచనాంతః విశ్రాణనాత్ విశ్రాణాభ్యాం విశ్రాణనేభ్యः విశ్రాణన శబ్దः అకారాంత నపుంసకలింగः పంచమేకవచనాంతః అన్యపయస్వినీనాం అన్యపయస్విన్యాః అన్యపయస్విన్యోః అన్యపయస్వినీనాం అన్యపయస్వినీ శబ్దः ఈకారాంత స్త్రీలింగः షష్ఠీ బహువచనాంతః ఇమాం ఇమే ఇమాః ఇదం శబ్దः నకారాంత స్త్రీలింగः ద్వితీయేకవచనాంతః అనూనాం అనూనే అనూనాః అనూనా శబ్దः స్త్రీలింగः ద్వితీయేకవచనాంతః సురభేః సురభ్యోః సురభీణాం సురభి శబ్దः ఇకారాంత స్త్రీలింగः షష్ఠేకవచనాంతః అవేహి క్రియాపదం రుద్రౌజోభ్యాం రుద్రౌజోభిః రుద్రౌజస్ శబ్దः సకారాంత నపుంసకలింగः తృతీయేకవచనాంతః ప్రహృతం ప్రహృతే ప్రహృతాని ప్రహృత శబ్దः అకారాంత నపుంసకలింగः ప్రథమైకవచనాంతః యా యువాభ్యాం యుష్మాభిः శబ్దः సకారాంతః పుల్లింగः తృతీయేకవచనాంతః అస్యాం అనయోః ఏనయోః ఆసు ఇదం శబ్దः సకారాంత స్త్రీలింగः సప్తమ్యేకవచనాంతః
అస్యాం అనయోః ఏనయోః ఆసు. అస్యాం అనయోః ఏనయోః ఆసు. అస్యాం ఆసు. స్యాం అన్నారా మరి అస్యాం అన్నారా? అస్యాం అస్యాం ఓకే. అస్యామి. సరే సరే. దీంట్లో క్రియాపదాలకు అవసరమైనటువంటి పదాలు వెతుక్కోవాలి. అవేహి ఒకటి శక్తి కూడా అక్కడ ఆ క్రియాపదం లాగానే పనిచేస్తుంది. దీంట్లో ఒక అధ్యాహారం కూడా చెప్పవలసి వస్తుంది, అభవత్ లాంటిది. ఎందుకంటే చివరి 4 దాదాపుగా 3 వాక్యాలుగా వచ్చేస్తుంది. 4 వాక్యాలు. మొదటిది చివరి రుద్రౌజసా తు ప్రహృతం త్వయా స్యాం. రుద్రౌజస అభవత్, ప్రహృతం అభవత్. ప్రహృతం అనేటువంటిది దానికి అదే క్రియాపదంగా చెప్పుకున్నారు, కానీ దానికి కూడా అభవత్ అన్నాడు. అంటే హృతం హరించబడుటం, హరించబడినది, బడు కరం అన్నమాట. హరించబడుట అనేది అభవత్ అయిందో, ఏదైతే అయిందన్నమాట. ఎవరి చేత? త్వయా ప్రవృత్తం. దేనిని హరించబడింది అంటే అస్యాం, ఈ గోవును హరించినావో దేని చేత అంటే ఓజస, ఈ శక్తి అంటే ఓజస్సు చేత. రుద్రౌజస, రుద్రుని యొక్క పరాక్రమం చేత, శక్తి చేత, తేజస్సు చేత, అంటే రుద్రిచ్చినటువంటి ఒక పరాక్రమం చేతనే త్వయా అస్యాం ప్రహృతం, ఈ గో విషయమునందు ప్రహృతం జరిగింది అన్నమాట. నీవు హరించడం అనేటువంటి క్రియ అస్యాం దీని యందు, ఈ గోవు యందు జరిగినది ప్రహృతం అభవత్ అనమాట. జరిగింది అందుకొరకంటే దాని కారణం అదేమిటి? నిజానికి ఇది జరిగింది, కానీ అవేహి తెలుసుకో. ఏం తెలుసుకోవడం? దేని గురించి తెలుసుకోవాలి? ఇమాం అంటే దేని అంటే ఈ గోవును గురించి. శబ్దం యొక్క దివ్యక్తి ఇమాం, ఈ స్త్రీని అంటే ఇక్కడ ఈ ధేనువును అనమాట. ఈ ధేను ఎట్లాంటిది? అనూనాం, ఊనము కానటువంటిది. ఊనం అంటే తక్కువ, ఊనం కాదు తక్కువ అంటే అనూనం అంటే తక్కువ ఏం కాదు అని. అని అర్థం ఇచ్చేకపోయినా తక్కువ మాత్రం కాదు, సమానమైనటువంటి కూడా. దేనికంటే దేంతో? సురభికి. సురభి అంటే దేవతల యొక్క ధేనువు, కామధేను కంటే సురభేహే పంచవిభక్తి. సురభి కంటే ఇమాం అనూనాం అవేహి, ఇది తక్కువ ఏమీ కాదు. అంటే సురభితో సమానమైనట్టిది. కామధేను ఎంత గొప్పదో అంత గొప్ప కలిగినటువంటి ధేనువును నీ చేత హరించబడింది. అంటే దానికి కారణం ఏంటి? కేవలం రుద్రోజస్తత్వమే తప్పిస్తే, కేవలం పరమేశ్వరుడు అనుగ్రహించి శక్తిని ఇచ్చాడు తప్పిస్తే మిగిలిన ఎవరి మించి కూడా అయ్యే పని కాదు ఆ కామధేనువును, ఆ నందిధేను హరించడం అనేటువంటి విషయం. నువ్వు హరించావు. అయితే ఇది ఎట్లాంటిది? పయస్విని నామం. ఇది ఎంత గొప్పది అంటే దీన్ని మహర్షిని అంటే దీన్ని మార్చడం ద్వారా ఏమని చెప్పుకున్నా ఇక్కడ? అతను శక్య సమర్థమైనటువంటి పని కాదు. ఏమిటి? అనునయ శక్యం కాదు. ఏమిటి అనునయ అంటే సాంత్వనపరచడం, ఉదాహరణ, లేదా ఆయనను సాంత్వనపరచడం అంటారు. ఇంకా పదాలు సాంత్వనపరచడం, ఆయన ఉదర్చడం అంటే ఏంటంటే దీనికి ఇస్తే సంతృప్తిపరచడం ఎందుకు? ఎట్లా అంటే విశ్రాణనాథ్, దానం చేయడం వల్ల. శ్రవణ అంటే దానం చేయడం అంటే ఇంకొకటి మార్పు చేయడం వలన సంతృప్తి పరచడం అనేది కాదు. దేనివల్ల? ఈ పయస్వినీనాం అన్యత్. పయస్విని అంటే ఈ ధేనువు
మంచి చక్కగా పాలిచ్చేటువంటి దాన్ని పయస్విని అంటారు. ధేనువుల్లో పయస్విని ధేనువులు అంటే అత్యధికంగా ఇచ్చేటువంటి ధేనువు. ఇటువంటి ఈ ధేనువు కంటే ఇతరమైన దాన్ని యొక్క విశ్రాణనం వలన దానం చేయడం వలన మహర్షి యొక్క అనునయం న శక్య కథం ను శక్య ఎట్లా సమర్థమవుతుంది? న శక్య కథం ను శక్య అంటే ఇది దీని బదులు ఇంకొకటి ఇవ్వడం ద్వారా శక్యం ఎట్లా అవుతుంది అంటే ఆయనను ఏదేను ఇచ్చినా ఆయనను అనునయం చేయడం అనేది సామర్థ్యం అయినటువంటిది కాదు. కేవలం ఈ ధేనుని ఇవ్వడం ద్వారానే అవుతుంది. ఎందుకొరకు అంటే ఇది సురభి కంటే ఏమాత్రం తక్కువైనది కాదు. అటువంటి ధేనువు బదులు ఇంకేదో ధేనువులు ఇస్తుంటే మామూలు ధేనువులు ఒక గొప్పనైన వస్తువును పొడగొట్టి ఏదో మామూలు ఇస్తాను అంటే చిన్న చిన్న వస్తువు వాళ్ళ సంతృప్తికరంగా ఉండదు. మరి నా చేతిలో ఓడిపోతుంది కదా అంటే నీ చేతిలో ఓడిపోవడం, నీ చేతిలో కింద పోవడానికి కారణం నీ శక్తి ఏమి కాదు. నువ్వు సింహం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఇంకా రాక్షసులు కావచ్చు, గుంపుడో కావచ్చు. కానీ ఎంత సమర్థుడు అయినప్పటికీ కూడా నీ నుంచి అయ్యేది పని కాదు. ఆ ధేనువును నీవు ఏదో ఆక్రమించుకుందాం అనుకుంటున్నావు. అది కేవలం పరమేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క శక్తి వల్లనే నీకు జరిగింది. ఎందుకంటే అటువంటి గొప్పనైన ధేనువును మార్చి ఇంకా వేరే ధేనువులు 1000 ధేనువులు ఇచ్చినా కూడా వయస్వినీనా అని బహువచనం చెప్పాడు. అంటే ఇంకా ధేనువుల అనేకమైన ధేనువులు, ఆ ధేనువుల్ని ఇవ్వడం ద్వారా సంతృప్తి ఆయనను కలిగించలేము అని చెప్తున్న శ్లోకంలో. దీంట్లో ముందుగా మనం సంధులు ఉన్నాయా? దనుకొండ వారు చెప్పండి. సంధులు ఉన్నాయా? కథం ను శక్యో నయో మహర్షే విశ్రాణాత్ అన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేః ఉద్భోషసాతు ప్రహృతం తయాస్యాం. విశ్రాణనాత్ అన్యం అనేది హల్సందండి. దీని జస్వసంధి. ఇమాం అనూనాం అది కూడా జస్వసంధి. రవేః రుద్రోస్తాతు ప్రహృతం త్వయా ఆస్యాం సవర్ణ దీర్ఘ సంధి. మొదటి పాదంలో శక్యోనునయః విసర్గ సంధి. శక్య ఒకటి ఉంది. శక్య అనునయ పూర్వపం కూడా అంటే విసర్గంలో పూర్వపం కూడా శక్యోనయింది. లకారం దాంట్లో కలిసిపోయింది. శక్యోన్నయ రవేహి సురవేహి సురవేహి రుద్ర ఓజస వృద్ధి సంధి. రుద్ర ఓజస మహర్షేః విశ్వనాథ్ విశ్వనాథ్ విసర్గ సంధి. మహర్షేః విశ్వనాథ్ విసర్గ సంధి అంతే. దీంట్లో మీ అభిప్రాయం చెప్పండి. భద్రయ్య గారు ఏ విశేషాలు ఉన్నాయి ఇందులో? ఈ కనిపించే విశేషాలు చెప్తున్నారా? మూడోజు భద్రయ్య, డాక్టర్ మూడోజు భద్రయ్య. సరే, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఈ కుంభోదరుడు
ఒక గోవు కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? నువ్వు ఒక గోవు కోసం నువ్వు ఇంత కష్టపడాలన్నా కొన్ని వేల గోవులనైనా కానీ ఇచ్చేయచ్చు అని చెప్పాడు కదా. దానికి చెప్పేది ఇతను ఎన్ని గోవులు ఇచ్చినా కానీ ఆ గోవుకి సమానం కాదు, అది సురభితో సమానమైనది. కాబట్టి ఆ రకంగా మహర్షిని మనం శాంతింపజేయటం అనేది సాధ్యం కాదు అనేది ఒకటి. నీ శక్తి అనేది అంతా నీ శక్తి కాదు, అది రుద్రుడు ఇచ్చిన శక్తి వల్లనే నువ్వు చేయగలుగుతున్నావు అనే విషయాన్ని ఒక విధంగా అధిక్షేపించటం. నీ శక్తి కాదు, అది రుద్రుడి యొక్క శక్తి అని. అంతేనండి. ఆ రకంగా తర్కానికి ప్రతితర్కం చేశాడు రాజు. ఎలాగోలా వశిష్ఠుడు కొన్ని గోవులు ఇచ్చేస్తే చాలు అంటే ఏదో ఒకటి ఇచ్చినట్టు కాదు, బంగారం తీసుకొని గోల్డ్ గోల్డ్ ఇచ్చినట్టు కాదు అని చెప్పాడు. గవర్నమెంట్ ఇప్పుడు బిల్డింగ్ ఏదో గొడవ పట్టిన తర్వాత సరే మీకు డబుల్ బెడ్రూమ్ ఏదో ఇస్తాను అని ప్రమాణంగా వాడు కట్టుకున్నాడు పెద్ద బిల్డింగ్ కొట్టి చిన్నవి ఇస్తాను ఒకవేళ గవర్నమెంట్ ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఏర్పడి సరేలేండి. ఇద్దరి మధ్య తర్కం చాలా గొప్పగా ఉంది. చాలా చాకచక్యంగా చెప్పాడు దిలీపుడు ఇక్కడ. చాలా చాకచక్యంగా వినయంగానే మాట్లాడుతూ సింహం చెప్పినటువంటి మాటల్ని చాలా చాకచక్యంగా ఖండించాడు. ఇక్కడ నేను గోవులు ఇస్తే ఆయనకి ఎలా అన్వయించగలను అని, ఆయనకి ఎలా ఓదార్పు కలుగుతుంది ఎన్ని ఆవులు ఇచ్చినా కూడా అన్న విషయం చెప్పాడు మొట్టమొదటి దానికి. ఫస్ట్ వాక్యం ఆయన దాన్ని ఖండిస్తూ వచ్చాడు. రెండో దానికి వచ్చిన తర్వాత అసలు ఈ ధేనువు సాక్షాత్తు కామధేనువుగానే భావించు, కామధేనువు నువ్వు తినే అవకాశం నీకు ఎలా ఉంది, దీని మహిమని బట్టి కానీ మరొక విధంగా కానీ నువ్వు పరమేశ్వరుడు దూతవి, నువ్వు ఎలా తినగలవు అని ఆ విషయాన్ని అక్కడ ఖండించాడు. ఆ తర్వాత మూడవది, ఇప్పుడు నువ్వు చేసిన నువ్వు ఆవును పట్టుకున్నాను అంటున్నావు, ఇదంతా కేవలం పరమేశ్వరుడి కాబట్టి ఈ మూడు కారణాలతోనూ నీ గోవుడు తినడానికి ఏ రకంగానూ నీ సమర్థంతో నువ్వు పట్టుకోలేదు, పరమేశ్వరుడు దీంతో పట్టుకున్నావు. కాబట్టి నువ్వు ఏ రకంగానూ దీన్ని తినడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు చివరికి తన గోవుని విడిపించుకునేటువంటి ప్రయత్నంలో చక్కటి ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ వచ్చాడు. చాలా చక్కగా పేర్చుకుంటూ వచ్చారు కవి ఆయన కారణాలు ఈ శ్లోకంలో. కామధేనుడు ఏది భంగపరచలేదు అసలు వాస్తవానికి. అది కాబట్టి కామధేనువు భంగపరచలేదు కాబట్టి శివుని యొక్క శక్తి వలన, నీ శక్తిగా శివుని యొక్క శక్తి వలన అదైంది అని చెప్పి అక్కడ అధిక్షేపించినట్టు అన్నమాట. ఇది దేవస్వరూపం, ఇది దేవస్వరూపం అయినటువంటి నువ్వు కూడా పరమేశ్వరుడు అవతారం, పరమేశ్వరుడు అంశ అంటున్నావు, అంశుడు అంటున్నావు. కాబట్టి నువ్వు ఎలా తినగలవు దీన్ని, ఆ రకంగా ఏ రకంగా చూసినా తినడానికి వీల్లేదని చక్కగా ఖండిస్తూ వచ్చాడు సింహం చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్. నువ్వు రాజు కదా, కొన్ని కోటి ఆవులను ఇచ్చి దాని బదులు ఇవ్వవచ్చు అంటే ఎటువంటి పరిస్థితులు కూడా కాంప్రమైజ్ కాలేదన్నమాట. దాని గొప్పతనం దానికి ఉన్నది, దానికి సరితూతో ఎన్ని కోట్లు ఎన్ని ఆవులను ఇచ్చినా కానీ చెప్పి ఖచ్చితంగా దానికే పట్టుకున్నాడు అన్నమాట తన అభిప్రాయం. అయితే ఇప్పుడు తినలేడు అని అనుకున్నాడు ఆ రాజు. అనుకోలేదు. ఆయన ఇప్పుడు లక్ష్యం వైపు రాజు లక్ష్యం గోవును విడిపించడం. ఆ గోవును విడిపించడం కోసము తన శక్తి సామర్థ్యాలు, బాహుబలం పనికిరాదు కాబట్టి బుద్ధి బలాన్ని ప్రయోగించి అతను చాలా చాకచక్యంగా దేవుని విడిపించే ప్రయత్నంలో చేస్తున్నాడు రాజు. దాని గొప్పతనాన్ని ఇంకా హైలైట్ చేస్తున్నాడు దాని గొప్పతనాన్ని. అట్లా అన్నమాట. బాహుబలం బుద్ధి బలాన్ని రక్షించేవాడి నీ ప్రాణం పోతే ఏదైతే ఉన్నదో మరి ఎంతో మంది ఇబ్బంది పడతారు, రాజ్యం అయితే అతలాకుతలం అవుతుంది అని అది ఎంత కన్విన్స్ చేసినా కానీ ఏదైతే గురువు కోసం, గురువు ధేనువు కోసం నేను త్యాగం చేస్తానని చెప్పి ఖచ్చితంగా అదే పట్టుదల మీద ఉన్నాడు అనమాట. గురువు పట్ల ఉన్న భక్తిగా ధేనువు పట్ల ఉన్నటువంటి భక్తి అంటే 4 ఉపాయాలు చెప్తారు, సామధాన భేద దండోపాయాలు. అది తినగలుగుతుంది అనే నమ్ముతున్నాడు, తినలేదు అనే నిర్ధారణకు రాలే. కాబట్టి రక్షించాలని తన బాధ్యత అని ప్రయత్నిస్తున్నాడు. మొట్టమొదటి దండోపాయం ప్రయోగించాడు, పని చేయలేదు. తర్వాత బతిమలాడాడు, అది పనికిరాదు. ఇప్పుడు చివరికి సమాధానం భేదం ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు చాకచక్యంగా మాట్లాడుతూ గోవును రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు.
కడుగవారు మాట్లాడలేదు. ఏం లేదయ్యా, అందరూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మొదటి వాక్యంలో కథం శక్యో శక్యో ఎలా సాధ్యమవుతుంది, అనునయో మహర్షేహే, మహర్షిని అనునయించడం అనేది సాధ్యం కానటువంటి పని. ఎందుకు సాధ్యం కాదు అంటే విశ్రాణానాం అన్యపయస్వినీనాం వేరే వేరే ఆవులను ఎన్ని ఇచ్చినను ఆయనను అనునయపరచలేము. ఎందుకు అనునయపరచలేము అంటే ఇమాం అనూనాం సురభేరవేహి. నువ్వు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది సురభికి తక్కువ కాదు. ఇక్కడ ఈ అనూనాం అనే పదం వాడడంలో కవి యొక్క గొప్పతనం ఉంది. ఎక్కువ అని చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే అది కామధేనువు, దాని బిడ్డ ఇది. అందుకోసం అనూనాం, ఊనము కాదు, తక్కువ కాదు అని చెప్పడం అంటే సమానము అని అర్థం వచ్చేట్టు మాత్రమే. ఎక్కువ అని చెప్పక్కర్లేదు, ఆ పదం వాడకుండా దానికంటే ఏం తక్కువ కాదు. ఇమాం అనూనాం సురభేహే అవేహి, నువ్వు ఈ విషయం తెలుసుకో అంటే నీ వల్ల కాదు అని దనికొండ వారు అనుకుంటున్నారు, దాని హెచ్చరిక చేయలేదు అని. కానీ ఇక్కడ హెచ్చరిక చేసినట్టే, ఎందుకంటే అది కామధేనువు కంటే ఏమాత్రం తక్కువ కాదు, దానిని నువ్వేమి చేయలేవు. ఒకటి, దీనికి బదులుగా నేనేమి ఇవ్వలేను మహర్షికి. రెండు అంశాలు ఇందులో ఒకే పదంలో, అనూనాం అనే పదంలో రెండు అంశాలు. ఎట్లా అంటే ఒకటి, ఇది కామధేనువుకు సమానమైనటువంటి ఆవు అని ఒకటి చెప్తున్నట్టు, రెండవది 1000 ఎన్ని ఆవులు ఇచ్చినప్పటికీ దీనితో సమానం కాదు అని చెప్తున్నట్టు. ఈ సమానం కాదు అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడు. ఎందుకు కాదు అంటే రుద్ర ఓజస, ఇది నీ గొప్పతనం కాదయ్యా, పైన రుద్రుడి యొక్క శక్తి వల్ల మాత్రమే ప్రహృతం, నువ్వు దాన్ని అణచగలుగుతున్నావు. కాబట్టి రుద్రుడి శక్తి దాన్ని సంపదు. నీకు ఏ శక్తి ఇచ్చింది? దాన్ని అణచడం కోసమే ఇచ్చింది. త్వయా శ్యాం, అందుకోసం నువ్వు దాన్ని ఏమి చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే అది కామధేనువుతో సమానమైనటువంటిది. ఒకవేళ రుద్రుడి శక్తి లేకపోతే అది నిన్ను ఎప్పుడో చీల్చి చెండాడి యువతలకు వచ్చేస్తుంది. కాబట్టి రుద్రుడి శక్తి వల్ల నువ్వు దానిని నడచగలుగుతున్నావు అని ఒక పక్కన సున్నితమైన పాటిబండవారు అన్నట్టు సున్నితమైన హెచ్చరిక చేసుకుంటూనే, మహర్షిని మెప్పించాలంటే, అనునయించాలంటే కథం శక్యం, ఎట్లా సాధ్యమయ్యా? ఈ ఒక ఆవుతో సాధ్యం కాదు. ఎన్ని ఆవులు ఇచ్చినా, ఎన్ని మంచి చక్కగా పాలిచ్చే ఆవులు ఇచ్చినా దీనితో సమానం కాదు. ఎందుకంటే కామధేనువు గాని, సురభి గాని, ఈ నందిని గాని, వీటికి ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి శక్తులు ఏంటంటే మనకి ఇంత క్రితం గౌతముడి విషయంలో తెలుస్తుంది. కార్తవీర అర్జునుడు వచ్చినప్పుడు 1000 మంది సైనికులు సృష్టించి వాళ్ళందరినీ చిత్తుగా చంపేస్తారు. అంటే దీనికి 1000 మంది వస్తే భోజనం పెడుతుంది, 1000 మంది సైనికులు దీన్ని కట్టేయడానికి ప్రయత్నం చేస్తే చంపేస్తుంది. అంటే అంత శక్తివంతమైనటువంటిది. నువ్వు 1000 ఆవులు పాలిచ్చే ఆవులు ఇచ్చినా ఈ శక్తులు, అదృశ్య శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? వీటికి అదృశ్యమైనటువంటి కామధేనువు, ఒక వృక్షానికి ఏ రకమైనటువంటి శక్తులు ఉంటాయో ఆ రకమైనటువంటి శక్తులే ఈ ధేనువుకు ఉన్నాయి. కాబట్టి మహర్షి దీనిని ఇవ్వకుండా నువ్వు ఆయనను అనునయపరచలేవు. కథం శక్యో అనునయో మహర్షే విశ్రాణనాం. విశ్రాణనాం అంటే వితరణం చేయడం ద్వారా, దానం చేయడం ద్వారా. అన్యపయస్వినీనాం, వేరే ఆవులను ఇచ్చినంత మాత్రంలో ఇమాం అనూనాం సురభేర్ అవేహి. కారణం ఏంటంటే రుద్రోజసౌ తు ప్రహృతం త్వయా శ్యాం పాఠాంతరాలు అయితే ఒకటి సార్, ఇప్పుడు అయ్యా గురువు గారు చెప్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి. దీంట్లో పాఠాంతరాలు నిజానికి వాక్యం అసలు కుదరడం లేదు కూడా. ఇది
ఏది రుద్రో ప్రవృతం త్వయా అస్యాం దీని అంది అంటే ఈ విషయం అందు అర్థం చెప్పాల్సి వస్తుంది. త్వయా స్యాత్ అని ఉంది పాఠంలో. అంటే ఇంతకుముందు చెప్పిన అధ్యాహారంగా భవతి భవేత్ అనే చెప్పాలి వాళ్ళు దాని స్యాత్ అప్పుడు కుదురుతుంది. ఇది త్వయా ప్రవృతం స్యాత్. ప్రవృతాం కూడా పాఠాంతరం ఉంది. అంటే ప్రవృతాం హరించబడిన దానిగా బడినదిగా స్యాత్ అయ్యింది అనే ఒక పాఠాంతరం. అట్లానే ఇమాం అనూనాగా ఇమాం తనూజాం కూడా ఒక పాఠాంతరం ఉంది. తనూజాం సురభేరహి తనూజాం అంటే కూతుర్ని, ఇమాం సురభేహి తనూజాం అని కూడా పాఠాంతరం ఉంది. సరే అవన్నీ పెద్ద విషయం అనేది బాగుంటుందేమో. అయితే ఒకటి, ఇప్పుడు ఈయనకు నిజంగా ఆ గోవిని అది ఏమీ చేయలేదు అనే నమ్మకం ఉంటే, అంత నమ్మకం ఉంటే ఈయన రక్షించడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. వశిష్ఠులాగానే నువ్వు రక్షించుకో అని ఆ దేవునికి చెప్పేసి ఊరుకునేవాడు. అంతేగాని ఇప్పుడు ఈయన ప్రయత్నం ఏం చేస్తున్నాడే కానీ అది ఏమి శక్యం కాదు, సింహం దీన్ని చంపలేదు అన్నట్టు ఎక్కడ మనం అనుకోనక్కర్లేదు. అంతే కదా. కానీ ఒకవేళ అది ఉంటే అసలు రక్షించడానికి ఇంత తాపత్రయపడేవాడే దనికొండవారు అక్కడ ఆవు మన అక్కడ గౌతముడికి ఇక్కడ ఉన్న దిలీపుడికి చాలా తేడా ఉందండి. గౌతముడు ఆయన మహర్షి, ఆయన ఆయుధం పట్టడు. కార్తవీర్యార్జునుడు నిన్ను రక్షించుకో అని చెప్పేసి ఊరుకున్నాడు. వశిష్ఠుడు ఆయన చెప్పి ఊరుకున్నాడు. కానీ ఇక్కడ రాజు ఈయన రక్షణలో పోషణలో ఈ ఆవు ఉన్నది. అతనికి రాజు మూలంగా రక్షించవలసి ఉన్నాడు. మన ప్రాణాలను అడ్డుపెట్టి ఆమెను రక్షించాలి. అందుకని అతను సర్వశక్తులు వడ్డీ రక్షించాల్సిందే. అక్కడ వశిష్ఠుడు మాత్రం కేవలం బ్రాహ్మణుడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయుధం పట్టడు. అమ్మా నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి పూజిస్తాడు. ఆవుని ధేనుగా పూజిస్తున్నాడు. చూసుకు రక్షించుకో అని చెప్పాడు. తన బాధ్యత తాను ప్రాణాలు పోయేంత వరకైనా తన బాధ్యత నిర్వర్తించాల్సింది. రక్షించాలి ఇక్కడ రాజు పనేది. అది అక్కడ నువ్వు దాన్ని చంపలేవు అని స్పష్టంగా ఇక్కడ చెప్పలే. అంటే ఈ మాత్రమైనా నువ్వు దాన్ని ఆక్రమించుకుందామంటే కారణం కేవలం రుద్రౌజస్వత్వం వల్లనే అయింది అని అర్థం. ఆక్రమించుకున్నావు, అరే సమరిస్తావా లేదా సంగతి తర్వాత, ముందైతే ఇప్పుడు నేను ఆవును కింద పడేసి మీద అణగదొక్కి నిలబడ్డాను కదా అంటే దానికి కారణం ఆ శక్తి చేత సమరించుతావో వేరే తర్వాత విషయం. కనుక అటువంటి గొప్పనైన ఆవును తీసుకువచ్చి కేవలం నీ రుద్రశక్తి చేత చేసుకున్నావు తప్పిస్తే ఆ మహర్షిని నేను ఏదో వేరే మార్చిపోవడం వల్ల మాత్రం అది శక్యమైన పది కాదు. కనుక ఆ విషయం గుర్తుంచుకో, ఇది సురభి కంటే తక్కువైన విషయం కాదు అని ఇది. సరే ఒక్కసారి మళ్ళీ మనం రాజయ్య గారు చదవండి శ్లోకం. ఎవరు చదవలేదు? ఖడ్గమారు చదవండి. కథం శక్నోను నయో మహర్షేర్విశ్రాణనాదన్య పయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రోజసా ప్రహృతం ప్రయాస్యాం. ఖడ్గమారు చదవండి. శ్లోకం చదవండి. రాజయ్య గారు చాలా చక్కగా చదివారని నాకు అనిపిస్తున్నది. రాజయ్య గారి నాకు వచ్చింది అది. అంటే దానికి ఏదో కొత్తగా స్వరాలు తగిలించకుండా ఉన్నటువంటి దాన్ని పదం అర్థమయ్యేటట్టుగా కథన్ను శక్యో అనునయో మహర్షే శక్య అనునయో అదే కథన్ను శక్యో అనునయో మహర్షే విశ్రాణనాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. కథన్ను శక్యో అనునయో మహర్షే విశ్రాణనాదన్యపయస్వినీనాం
ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. పాటిపళ్ళ వారు. అలాగే కథం శక్యో ను నయో మహర్షే విశ్రాణనాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. కథం శక్యో ను నయో మహర్షేర్విశ్రాణనాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. భద్రయ్య గారు చదువుతారా? భద్రయ్య గారు మ్యూట్ లో ఉన్నారు, ఆయన అన్మ్యూట్ చేసుకోలేదు వాళ్ళు ఎందుకు అసలు. మ్యూట్ లో ఉన్నారు భద్రయ్య గారు. చదవండి. కథం ను శక్యో ను నయో విశ్రాననాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. కథం ను శక్యో ను నయో మహర్షేర్విశ్రాననాదన్యపయస్వినీనాం ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసాతు ప్రహృతం త్వయాస్యాం. ఆ పేజీ మన కౌముదులకు పెడదాం. ఇది ఇవాళ కట్ కాదు, నేను కట్ అవుతాను, కొంచెం చిత్రం లేదు. ఇవాళ మంగళవారం వస్తే రఘువంశానికి. మళ్ళీ ఇప్పుడు మనం కౌముదిలో నిన్న చెప్పుకుందాం. మనం వృద్ధిరాదే చెప్పుకున్నాం గురుగారు. సామాన్య వృద్ధిలో సామాన్య వృద్ధి, వృద్ధిరాదే వృద్ధిరేచి ఈ రెండు చెప్పుకున్నాం గురుగారు. అదే అంటే మధ్య సంధికి సంబంధించి ప్రారంభ దశ. ఇంకా విశేషమైనటువంటిది మనం ముందు ఉపసర్గల గురించి చెప్పుకోబోతున్నాం, అంతే కదా. ఇప్పుడు మధ్యలో అవాంతరం అంటే విశేష వృద్ధులు చెప్పే ముందు వీటిని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవి ఉపసర్గలు అంటే ఏమిటి చెప్పండి పాటుపడేవారు. ఇప్పుడు మనం విశేష వృద్ధులు చెప్పుకునే ముందు రెండు సంఖ్యల గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో రెండు సూత్రాలు మనం గమనించడం జరిగింది. ఉపసర్గ క్రియాయోగే ఒకటి గురుగారు, ఉపసర్గ క్రియాయోగే. దానికంటే ముందు ప్రాదేహ వస్తుంది. ప్రాదయ కాదు గురుగారు, తర్వాత భూవాదయ చెప్పుకున్నాం గురుగారు. మనం భూవాదయ చెప్పి తర్వాత మనం దీనికి వెళ్ళాం, ఉపసర్గ ధృతే ధాతువుకి వెళ్ళాం గురుగారు. దీనికంటే ముందు ప్రాదేహ ఉంటుంది. అదే ప్రాదయ మాట్లాడుతున్నాం. ప్రాదేహ అంటే ఏమిటో లిస్ట్ అంతే. ప్రాదేహ అనేటువంటి అప్పుడు ఇందులో సూత్రంలో అంటారా? సూత్రం ప్రాదేహ సూత్రం, దాంట్లో లిస్ట్ రాదు. ఉపసర్గ క్రియాయోగేలో వివరణ ప్రాదయ క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞాస్యు అని చెప్పారు. అది ఆ సూత్రం ఉపసర్గ క్రియాయోగే. అవునండి, అదే ప్రాదయ ఒక సూత్రం ఉంది. బహుశా అక్కడ ప్రాదయ చెప్పలేదు గురుగారు మనకి, అందులో తర్వాత వచ్చినట్టుందండి ప్రాదయ. ఇక్కడే చెప్పాలి కానీ బహుశా మిస్ అయింది, ఏమిటో తెలియదు. ప్రాదయ అంటే లిస్ట్ రాదులు నిపాదులు ప్రాదయహానికి 54వ సూత్రం కింద చాదయో సత్వే తర్వాత చెప్పారు గురుగారికి. అదసోమాత్ చాదయో సత్వే దాని తర్వాత చెప్పారు ప్రాదయ. అది ఇక్కడే చెప్పుకోవాల్సింది. సరే, అయితే ఒక్కసారి అక్కడికి వెళ్ళి వద్దాం గురుగారు. అయితే మీరు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రాదయ చెప్పుకొని అవేటో చెప్పాక అప్పుడు ఉపసర్గ వాటికి ఉపసర్గల పేర్లు. ప్రాదులు అనేటువంటివి ఉపసర్గలు. కాకపోతే ఈ ఉపసర్గలు అనేటువంటి పేరు కింద ముందు ప్రాదులు ఒక నిపాతలు, అవ్యయాలు. అవి ధాతులతోని యోగం ఏర్పడ్డప్పుడు ఉపసర్గలు అని పేర్లు. సమీపం ముందు సర్గం సర్జం జరుగుతున్నాయి కదా, ఉపసర్గలు అని పేర్లు. ఉపసర్గ కలిగిన తర్వాత పదత్వం వస్తుంది వాటికి. కానీ మామూలుగా విడిగా ఉంటే అవి పదత్వం లేదు వాటికి, అవ్యయాలకి. వాటికి ప్రాదయ అని చెప్పి
ప్ర పర మొదలైన ఉపసర్గలు కూడా నిపాత సంజ్ఞకి వస్తాయని నిపాతం గురించి చెప్పినప్పుడు అక్కడ చెప్పారు మీకు నిపాతలు మళ్ళీ సంఖ్య అంటే ప్రాదులు వాటికి నిపాతల సంఖ్యలు ఉంది, వాటికి ఉపసర్గల సంఖ్య ఉంది. అట్లా ఇప్పుడు ప్రాదులు కేవలం లిస్టే, మన సూత్రం ఏమీ లేదు. రాపరాపాసం 22 మరి 22లో ఒక 2 నిస్సు నిరు దుస్సు దుర్రు అనేటువంటి నిస్సు నీరు ఆ రెండు మొత్తం 4 బదులు 2 చెప్పుకున్నామండి. అప్పుడు 2 ఉన్నాయని అనుకున్నాము. అవి మనకు పాణిని చెప్పినట్టు లిస్టు ప్రకారంగా 22, కానీ నిరుక్తకారం అంటే ప్రాణిగా పూర్వం ఉన్నటువంటి వాటిలో నిరుక్తకారుడు కేవలం 20 చెప్పాడు. అంటే నిస్సు నీరు దుస్తుదురు 2 చెప్పలేదు, కేవలం ఒకటే చెప్పాడు. నిస్సు అంటే సరిపోతుంది. అంటే ఏ విధంగా నిస్సైనా నిర్రైనా మళ్ళీ మనకు సంధిలోకి వచ్చేసరికి అంతే అయిపోతుంది అనే విధంగా వారు అది అంటే బహుశా పాణి మహర్షి ఇంకేదైనా దాని మీద విశేషమైన అంశంగా గుర్తించి ఉంటారు. అదేమిటో మనం బాగా డీప్గా వెళ్తే కానీ మనకు తెలియదు. నాకైతే గుర్తింపు కారణం లేదు, కానీ నేను చదివిన కౌముది ప్రకారం నేను ఇంకేదో విశేష అంశం ఉంటుంది. ఎందుకంటే పాణి మహర్షి చెప్పాడు అంటే ఆయన ఊరికేం చెప్పడు. అంటే దాన్ని కేవలం 20ని 22 చేశారు వారు పాణి మహర్షి. 22 నిస్సు నీరు దుస్సు దుర్రు అని విధంగా చెప్పారు. దీంతో 22 అయింది. ఈ ఉపసర్గలు ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ ధాతువుకి ధాత్వర్థం అదే విధంగా ఉండొచ్చు, విశేషంగా మారవచ్చు, విరుద్ధార్థం ఇవ్వవచ్చు, లేదా అసలు సంబంధం లేని మరొక అర్థాన్ని ఇవ్వవచ్చు. కాబట్టి ఈ ఉపసర్గలు ఉపయోగించడం ధాతువుకి ఈ 4 రకాలైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మనం ఉదాహరణ కూడా మాట్లాడుకున్నామండి. భవతి ప్రాభవతి అది సమర్థుడవుతున్నాడు. ఉద్భవతి ఉద్భవతి, భవతి అంటే నిజానికి ఉంటున్నాడు అని అర్థము. కానీ ఈ పర పని ఈ రకరకాల ఉపసర్గలు చేర్చడంలో అర్థాలు ఏ విధంగా మారుతున్నాయో మనం చర్చించుకున్నాము. ప్లస్ భవతి ప్రభవతి సమర్థుడవుతున్నాడు. ఉత్ ప్లస్ భవతి ఉద్భవతి పుట్టుతున్నాడు. పరాభవతి అవమానిస్తున్నాడు. పరిభవతి అవమానించబడుతున్నాడు. సంభవతి పుట్టుతున్నాడు. అనుభవతి అనుభవిస్తున్నాడు. ఇలాగే ఇన్ని రకాలుగా ఈ అర్థం మారుతోంది. అలాగే ప్రహరతి అన్న దగ్గర కూడా మనం ప్రహరతి, సంహరతి, ఉపహరతి, విహరతి, పరిహరతి ఇలా రకరకాల అర్థాలు ముగిస్తున్నాడు, సంహరిస్తున్నాడు, అయితే తీసుకొస్తున్నాడు, కొడుతున్నాడు, ఇలా రకరకాల అర్థాలు మనం చెప్పుకున్నాము. సో ఈ ఉపసర్గలు ఉపయోగించడం వల్ల ధాతువులకి కొత్త అర్థాలు వస్తాయి. అందువల్ల మనం విశేష వృద్ధులు నేర్చుకునే ముందు ఒక్కసారి వీటి గురించి ఈ ఉపసర్గలు అనే సంజ్ఞ గురించి మనకి పరిచయం చేయడం కోసమని ఈ సూత్రంలోకి మనం వెళ్ళాము. ఉపసర్గా క్రియాయోగే అన్న సూత్రం చెప్పుకున్నాము. దాని తర్వాత మరొక సూత్రం కూడా మనం మాట్లాడుకున్నాము. భూవాదయో ధాతవ, ఇది ధాతువుల గురించి చెప్తుంది. ధాతువుల గురించి చెప్తుంటే క్రియావాచన వాదయో ధాతు సంన్యాస్యు, ధాతు అనే సంజ్ఞకి మనకి ఇక్కడ విమర్శం చెప్తున్నారు. క్రియావాచకం అయినటువంటి భూ మొదలైనటువంటి ధాతువులు మొదలైన వాటిని ధాతువులు అనే సంజ్ఞ ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడ భూవాదయో అంటే భూవాది అంటే భూ వా మొదలైనటువంటి. కానీ అంటే ఇక్కడ 2 ఎందుకు చెప్పారంటే భూ అంటే అర్థం భూమి అనే అర్థం, భూమి అనే అర్థం కూడా ఉంది. అందువల్ల కేవలం సంజ్ఞలు కాదు, ఇక్కడ ఈ క్రియాపదాలకు సంబంధించి మాత్రమే ఈ ధాతువులు అనే సంజ్ఞ ఇవ్వాలి. కాబట్టి ఈ పక్కన వా అనేటువంటి ఉపసర్గను ధాతువు కూడా కలిపి వృత్తిలో చెప్పారు. సూత్రంలోనేమో భూవాదయో ధాతవ అని బకారం అంటే భూ ప్లస్ ఆదయ యణాదేశం వచ్చి భూవాదయ అయింది. భూ ప్లస్ ఆదయ అంతే అక్కడ. కానీ వృత్తి ఏం చెప్పాడు? భూవాదయ అని చేశారు. ఇక్కడ వా అనే ధాతువు కూడా ఉంది అన్నమాట వృత్తిలో కూడా. కాబట్టి ఇక్కడ భూవాదయ అంటే భూమి, అక్కడ 2 ధాతువులు ఉన్నట్టుగా చెప్పి భూ వా మొదలైనటువంటి ధాతువులని వృత్తిలో మనకి వివరించారు. కాబట్టి అయితే ఇది ధాతువులకి మాత్రమే ఇక్కడ ఈ విశేష వృద్ధులవి వస్తాయని ఉద్దేశంతో ఈ 2 సూత్రాలు మనం మాట్లాడుకోవడం జరిగింది.
ఈ 2 సూత్రాలు చర్చించుకున్న తర్వాత అప్పుడు విశేష వృద్ధుల్లోకి మనం వెళ్ళామండి. విశేష వృద్ధుల్లో సమయం ఉన్నంతే మాట్లాడుతున్నాం గురుగారు. చెప్పండి. ఇక్కడ 10 నిమిషాలు ఉంది. ఉపసర్గ తృతీయ ధాతం అన్న సూత్రం గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాము. ఉపసర్గాత్ తృతీయ ధాతం అన్న ఈ సూత్రంలో ఒక క్షణం అవర్ణం అంతం ఉంటే కనుక ఉపసర్గలకి అవర్ణం అంతం ఉండి ఉపసర్గ రుకారంతో ప్రారంభమవుతుంటే రుకారంతో ప్రారంభమయ్యే ధాతు పరంగా ఉంటే పూర్వపర స్వరాల స్థానంలో ఆ రు స్థానంలో అంటే ఆ రు స్థానంలో వృద్ధి ఏకాదేశమే వస్తుంది అన్నది ఈ సూత్రం చెప్తుంది మనకి. ఉపసర్గ తృతీయ ధాతం అంటే ఇంకా స్పష్టంగా అవర్ణాత్ ఉపసర్గాత్ రుకారాదౌ ధాతో పరే వృద్ధిరేకాదేశ స్యాత్ ప్రార్చతి. అవర్ణాంతాత్ అంటే ఇవి 2 ఉన్నాయి కనుకనే ముందు మనము అవర్ణాత్ ఉపసర్గాతు ఋతో ధాతు అన్నప్పుడు అక్కడ కనుక ఉపసర్గ తెలవాలి, ధాతు తెలవాలి. అందుకని మనం ప్రాదులు అంటే ధాతువులు రెండింటికి సంబంధించినటువంటి సూత్రాలు సంజ్ఞా సూత్రాలు మనం చదువుకుందాం. ఉపసర్గాలు అంటే ప్రాతులైనటువంటివి ఉపసర్గలు, అవి ధాతులతో యోగపడు. ధాతులు అంటే ఏంటి? భువాదేవ ధాతవ. ధాతులు అంటే భువాధాతులు, ధాతువులు అంటే భువాధాతులు, ఉపసర్గలు అంటే ప్రాదులు. వీటిలో ప్రాదుల్లో అకారాంతమైనటువంటి ఉపసర్గలు ఉండాలి. వాటికి రుకారాది ధాతు పరంగా ఉంటే అప్పుడు వృద్ధి వస్తుంది అని సూత్రం చెప్తారు. అవర్ణాంతాత్ ఉపసర్గాత్ రుకారాదౌ ధాతు పరే, అదే 2 ఉన్నాయండి. ఉపసర్గలు ఉన్నాయి, ధాతువులు ఉన్నాయి. ఇక్కడ 2 ధాతువులు చెప్ప వృద్ధిరేకాదశ స్యాత్. ఉపసర్గకి అవర్ణాంతమైనటువంటి ఉపసర్గకి ఉండి రుకారాది ధాతువులు అంటే రుకారం ధాతువులు మొదట్లో ఉంటే వృద్ధి ఏకాదేశమై వస్తుంది అన్నది ఈ సూత్రం చెప్తోంది. దాని పక్కన ఉదాహరణ ప్రార్చతి అన్న ఉదాహరణ జనరల్ గా ఉండే వృద్ధి సంధి రాదు, గుణం వచ్చే అవకాశం ఉంది. అవునండి. ఖండిస్తూ వృద్ధి ఎట్లా రాదు వృద్ధి, ఎందుకంటే వృద్ధిలో ఏం చెప్పుకున్నాం? వృద్ధి రాదైచ ఐచ్ పరంగా ఉంటుంది, ఏవంగా వచ్చు. రుకారాది ధాతు కనుక రుకారంతో ప్రారంభమైంది కనుక వృద్ధిరాది సూత్రం వృద్ధి రాదు. అంటే సామాన్యమైన వృద్ధి సంధి లేదు, గుణంకి అవకాశం ఉన్నది. గుణానికి వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని ఖండిస్తూ గుణాన్ని ఖండిస్తూ ఈ సూత్రం వస్తుంది. ప్లస్ రుచ్యతి అన్నప్పుడు. అవునండి. ఇక్కడ తర్వాత ఈ ప్రార్చతి అన్న ఉదాహరణలో ఏం మాట్లాడుకున్నాం అంటే వృద్ధిలో ఒకటైనటువంటి అకార రూప వృద్ధి ఆదేశంగా వచ్చే ప్రత్యేక వృద్ధి సంధి. ఇది వృద్ధి సంధి సాధారణ నియమాలని తెలుసు, కొన్ని ప్రత్యేక నియమాలు చెప్పారు. పూర్వంతో ఉపసర్గ ఉండాలి, అట్టి ఉపసర్గ యొక్క చివర అవర్ణం ఉండాలి. హ్రస్వ దీర్ఘపృతాలు ఏమైనా ఉండొచ్చు. పూర్వంగా అవర్ణం ఉండాలి. ఇది వృద్ధి నియమాల్లో ఉన్నది. పరమున ధాతువు ఉండాలి. ఆ ధాతు ఉండాలి, పరంలో ధాతు ఉండాలి. ఆ ధాతువు రువర్ణంతో ప్రారంభమై ఉండాలి. ఇక్కడ ఈ ఉన్నప్పుడు నిజానికి ఈ రూతో ప్రారంభమయ్యేటువంటి ఇవి అందులో మనం చెప్పుకున్నటువంటి దురేకాదేశిలో లేదు. వృద్ధిరేకాదేశి సూత్రంలో మనకి అందులో లేదు ఈ రువర్ణం. కానీ అది విశేష వృద్ధి. ఇక్కడ రువర్ణం ఉన్నప్పుడు సాధారణంగా గుణం వచ్చే అవకాశం మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఆ గుణాన్ని ఖండిస్తూ విశేష వృద్ధి ఖండిస్తూ ఒక నియమం చెప్పి విశేషంగా వస్తుంది. కాబట్టి ఇది వృద్ధి విశేష సూత్రాల్లో ఒకటి వెళ్ళింది. ఇది ఇక్కడ వృద్ధి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఈ చెప్పుకున్నాం కదా, రుకారం వచ్చినప్పుడు ముందు అకారం ఉండాలి, ఉపసర్గ ఉండాలి, ఉపసర్గ చివర అకారం ఉండాలి, దాని పక్కన ధాతు ఉండాలి పరంగా. ఆ ధాతువు రుకారంతో ప్రారంభమవ్వాలి, అప్పుడు వృద్ధి ఏకాదేశమే వస్తుంది అనుకున్నాం. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ప్రా ప్లస్ అర్చతి అని ఉన్నప్పుడు, ప్రా ప్లస్ రుచ్యతి ప్రార్చతి అని ఉన్నప్పుడు ఈ ఉరండ్రపరా సూత్రం గుర్తు తెచ్చుకుని మనం అక్కడ ఏమనుకున్నాం? ఈ రు అంటే ఉకారం కాబట్టి, ఉకారం పంచమీ స్థానం కాబట్టి దానికి రు వచ్చినప్పుడు ర ల పరమై వస్తుంది. కాబట్టి ఈ రుకారం స్థానంలో
రా అంటే రా అంటే మనం ఏమనుకున్నాం మళ్ళాను అక్కడ ఇత్తయింది కాబట్టి అర్ అర్ అల్ ఈ రెండు వస్తాయనుకున్నాం కాబట్టి ఈ రుకార స్థానంలో అర్ రుకారానికి మళ్ళా అక్కడ దీని ప్రకారం అల్ అర్ వస్తుంది కాబట్టి రుకారం బదులు ప్రా ప్లస్ అర్ ప్లస్ చతి ప్రార్చతి అన్న రూపం ఇక్కడ సిద్ధిస్తుంది. ప్రా ప్లస్ ఉచ్యతి అని ఉంటే ముందుగా ఆత్మల సూత్రం ప్రకారం అవర్ణానికి అచ్చుపరంగా ఉంటే గుణ అవకాశం రావాలి కాబట్టి గుణానికి అవకాశం ఉండాలి. దాన్ని ఖండిస్తూ పూర్వముందన ఉపసర్గ క్రియాయోగే అన్న అపవాద సూత్రం ప్రకారం ఉపసర్గ అయినందువల్ల దాని పక్క మరియు భూవాదయో ధాతవ సూత్రం ప్రకారం ధాతువు పరంగా ఉండగా రుచ్యతి అనే ధాతువు పరంగా ఉంటే ఉపసర్గా ధృతి ఋతౌధాతే అన్న సూత్ర నిర్దేశానుసారం పూర్వమందు ఉండే అవర్ణాంతమైన ఉపసర్గ అయినందువలను అది పరంగా ఉన్నది రుచ్యతి అనేటువంటిది ఆ రుచ్యతి అనేటువంటి రుకారాది ధాతువు అయినందువల్ల కూడా ఆ ప్లస్ రు స్థానంలో వృద్ధి ఏకాదశంగా వస్తుంది అని వృద్ధి ఏకాదశం అవకాశంగా వస్తుంది. ఈ ఐ ఆ ఈ వృద్ధి అంటే ఏమనుకున్నాం ఆ ఐ ఔ ఈ మూడిట్లలో ఏ వర్ణం వస్తుంది అనుకుంటే మళ్ళీ స్థానాంతర సూత్రం ప్రకారం స్థానం అక్కడ అవర్ణం కంఠస్థానం రువర్ణం మూర్ధస్థానం అయితే ఈ రువర్ణం బదులు వచ్చేటువంటి ఆర్లో కంఠస్థానం ఆర్లో అకారం ఉంది కాబట్టి అది మళ్ళా కంఠస్థానం కాబట్టి ఆర్ రూప ఏకాదశమే వచ్చి అర్ ఆ రుకార స్థానంలో వచ్చి ప్రార్చతి అన్నటువంటి రూపం ఇక్కడ సిద్ధిస్తుంది. ఇది ఇంతవరకు గురుగారు. ఇది ఇక్కడ రుతి ధాతువు అని సూత్రం చెప్పడం చేత రుత్ అని తపరం చెప్పడం చేత హ్రస్వ రుకారమే అని అర్థం చేసుకోవాలి. అయితే దానివల్ల ఏమవుతున్నది రుకారం రావు. జనరల్గా రు అంటే రుకారం కూడా తీసుకుంటాం, గుణంలో తీసుకున్నాం. రుకారం తీసుకుని అక్కడ టవల్కారహన ఏదో చెప్పుకున్నాం కూడా. అట్లా ఇక్కడ అట్లా తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఋతువుకి ఏమిటంటే ఋతు అంటే హ్రస్వ రుకారం అన్నప్పుడు రుకారంగు మాత్రమే, కానీ దృకారంగు దీంట్లో తీసుకోవడానికి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మనకు అట్లాంటి ఉదాహరణలు ఏమి కనబడడం లేదు దీంట్లో కూడా. ఇక్కడ ఒక చోట చదివాను గురుగారు, ఆర్ అనేది రాదు, ఎప్పుడు అర్ర మాత్రమే వస్తుంది. రుకారం స్థానంలో హ్రస్వమే వస్తుంది. అక్కడ ముందున్నటువంటి ఆకారంతో కలిసి ప్రార్చతి అవుతుంది, కానీ ఆదేశంగా వచ్చేటువంటి వృద్ధి మాత్రం అర్ర మాత్రమే అని చూశానండి ఎక్కడ గురుగారు. కాదు ఆకారం వృద్ధి అన్నప్పుడు దీర్ఘాకారమే కదా, అర్ర ఎట్లా వస్తుంది? ఆ ఆకారం వృద్ధి, ఆకారం దీర్ఘాకారమైన వృద్ధి వచ్చినప్పుడు అది పక్కకు రేఫరం వస్తుంది. గుణంలో మీరు అన్నట్టు అర్ర గుణం వస్తే గుణం హ్రస్వకారం, వృద్ధి దీర్ఘాకారం. ఎందుకంటే కృష్ణ అదే గుణం కదా అక్కడ అత్ ఏ గుణం కాబట్టి ఆ ఏ ఓ కాబట్టి అక్కడ తపనం చేశాం కాబట్టి అకారం హ్రస్వకారం. కృష్ణార్థి అక్కడ అర్ర మాత్రమే. అర్ర అంటే గుణము, ఆర్ వచ్చిందంటే వృద్ధి. అందుకనకే ఇంత క్రితం కూడా అంటే చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంత క్రితం కూడా మనం శ్రౌత లాంటి చోట, శృతి చోట, స్మృతి చోట చెప్పుకున్నాం. స్మృతిలో స్మృ అని రూ వచ్చినప్పుడు ఆర్ వచ్చి స్మార్ అని చెప్పుకున్నాం. స్మార్తం ఆర్ వస్తుంది, అది అర్ర కాదు. అంటే రుకారం అది వృద్ధి కదా, అక్కడ వచ్చేది అది వృద్ధి అని పేరు. ఇక్కడ తద్దితాలలో స్మార్తము, మార్తము అట్లాంటి పదాలు ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఆర్ అని వస్తుంది. అంటే వృద్ధి అంటే ఆరే, అర్ర కాదు. అక్కడ మీరు ఏమి చూసుకున్నారో వాళ్ళు ఏం చెప్పారో మళ్ళా చూడండి, కనుక చేసుకోండి. కానీ ఆర్ అంటే ఖచ్చితంగా దీనికి వృద్ధి రావాలంటే ఆరు వస్తుంది. వృద్ధి అంటే ఆరే అంతే సార్. ఇక్కడ ద్విత్వంలో ఒక చకారం ఎట్లా పోయింది సార్? ఇది ఆరు ఉంది, దాన్ని ఏం మార్చేది లేదు. మరి ఇక్కడ మనం చూపెట్లే ప్రాచ్యతిలో మహాప్రాణముతోటి చకారం ఉన్నది రాకు. ఇంకొక నేను ఇచ్చిన దాంట్లోనా మీరు పుస్తకంలో ఉంటున్నారు? మీరు ఇచ్చిందండి, మీరు ఇచ్చిన దాంట్లోనే ఛా మహాప్రాణం ఛా ఉందండి. ఆకార వృద్ధి అచ్చేనందువల్ల నా పొరపాటు ఉంటుంది. అది ఇంకొక చకారం ద్విత్వ చకారం ఉంటుందా సార్? చకార రెండు చకారాలు ఉంటాయి. ప్రార్చతి అన్నప్పుడు రెండు ఉంటాయి. రెండు ఉన్నాయి. అంటే నేను ఒక పొరపాటున ఒక చకారం వాడి ఉన్నా అంటే అది బహుశా అది నేను కొట్టేటంలో పొరపాటున జరిగి ఉంటుందేమో. కానీ ఆ చచ్చ అనేటువంటి దానికి ఏమీ తేడా లేదు.
కేవలం రూ బై ఆర్ వస్తుంది అంతే. రు అక్కడ అకారం బై ఆర్ మళ్ళీ ఛతి మామూలు కలిపేస్తుంది అది అంతే. ద్విత్వం ఉంటది, చకార ద్విత్వం ఉంటది. వారితో ఉంటుంది అట్లానే ఉంది, దాన్ని మార్చేది అయ్యా ఏం లేదు. మీరు పురన్రపరహ సూత్రం నిర్దేశానుసారము రపరమై రావాలను కాబట్టి ఆ అంతే ఆ ప్లస్ అరు స్థానములలో ఆ ఆదేశమై ప్ర ప్లస్ అర్ ప్లస్ చతి ప్రార్చతి అను రూపము సిద్ధించుచున్నది అని అంతే కదా. చెప్పారు. ఉరెండ్రప సూత్రం ఇక్కడ అవసరమే. ఉరెండ్ర సూత్రం లేకపోతే ఇక్కడ వస్తుంది. అదే అక్కడ దీర్ఘం చెప్పుతూ ఇక్కడ ఆదేశమై ప్ర అర్ అని పెట్టారు. ప్ర ప్లస్ అర్ ప్లస్ చతి అర్రని పెట్టాను, అదేమో మహాప్రాణం పెట్టారు. అర్రని ప్రార్చతి పెట్టాను, అనే రూపం అర్రని పెట్టాను. అర్ ఆర్ ఇక్కడ ఆర్ పెట్టారు. ఆర్ ఇక్కడ దీర్ఘంతో ఆర్. అంటే అక్కడ ప్రా ప్లస్ రుచ్యతి ప్రార్చతిలో ప్రకారంలో అక్కడ అకారం ఉంది కదండి. అకారము ప్లస్ ఆర్చతి ఈ అకారం రుకారం పోయింది, రెండు అకారం కలిపి లేదు, ప్రార్చతి అయిందండి. అకారం పోయింది, ఇక రుకారం పోయింది, ఆ రు ఎగిరిపోయినాయి. అంటే అక్కడ ఆరు దీర్ఘం వస్తుంది. పెట్లా మీరు హ్రస్వమే పెట్టారు అర్రు, అందుకు అడుగుతున్నా. బహుశా మిస్టేక్ నేను చేసి ఉండవచ్చు. అంటే ఆరు పెట్టాలి, చకారం మహాప్రాణం కాదు. అవునా? ప్రా ప్లేస్ ఉంది. అదన్నా ఒక ప్రా అది మహాప్రాణం చతిలో మహాప్రాణమే చెప్పారండి. ఒక్క మహాప్రాణం తోటే ఉన్నది, ఇప్పుడు ద్విత్వం అంటున్నారు కదా సార్. వీడు వినండి, చాకింద చావుతేనండి అక్కడ మహాప్రాణం ఒక నిమిషం, కాదు, చాకింద చావుతే చెప్పారండి ప్రార్చతి. ఒక నిమిషం. ప్రార్చతి రకార చకారం రకార చకారములు ఇచ్చారు. చ ద్విత్వం కాదు, అది చ మహాప్రాణం పెట్టారు, ఉన్నదే రకార అంటున్నారు చకారములు సార్. పెట్టారు. అంటే ఇక్కడ మనకి కౌముదిలో కూడా రుచ్యతి అని ఉన్నది. ఆ రుచ్యతి అందులో కూడా ఉందండి. ఒక్క నిమిషం కౌముదిలో కూడా నేను ఇచ్చాడు. చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. నేను పూర్తి చెప్పిన తర్వాత మీరు మళ్ళీ జవాబు చెప్పండి. మొత్తం రూపం చెప్తున్నాను, ఆ ప్రింటింగ్ మీరు ఏమైనా మిస్టేక్ లేక దిద్దుకోండి. ప్రా ప్లస్ రుచ్యతి, రు క్షతి చాకు ఛత్వం ఉంటుంది. మామూలు మొదటిది మా అల్ప ప్రాణం, తర్వాత మహాప్రాణం క్షతి ఉంటుంది. వాటిని ఏమి మార్చేది లేదు. అయితే ప్రా ప్లస్ రుచ్యతి అన్నప్పుడు ప్రాలోని అకారానికి అవరణానికి రుచ్యతి అనేటువంటి రుకార రూప ధాతు పరంగా ఉంది. ప్రా అనేది ఉపసర్గ, అవరణాంతమైన ఉపసర్గకు అవరణ ఉంది, దానికంటే రుచ్యతి పరంగా ఉంది కనుక ఉపసర్గ ధృతి ధాతవు సూత్ర ప్రకారంగా ఈ రెండింటి స్థానం ఏకాదేశమై వృద్ధి వస్తున్నది. వృద్ధి అంటే ఏమిటి? వృద్ధిరాదైచి సూత్రం ప్రకారం ఆయవులే వృద్ధం, ఆకారమే. అంటే స్థాన సమయాన్ని చూసి ఆకార రూప వృద్ధి వస్తున్నది. కానీ పురండ్రప సూత్రం ఏం చెప్పింది? ఇది అకారము రుకారం పైన కూడా వస్తాయి కదా. రుకారం పైన వచ్చినప్పుడు మాత్రం ఏదైనా ఆ ఈ ఊ, ఇది ఏ సంధి అయినా కావచ్చు, అది గుణ సంధి కావచ్చు, వృద్ధి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏ సంధి అయినప్పుడు కేవలము ఆ ఈ ఊలు అనేటువంటి మూడు వర్ణాలు సింగిల్గా రావడానికి లేదు, తప్పనిసరిగా పక్కకు రేఫ పరంగా ఉండాలి అనేది ఉరండ్రప సూత్రం. అది అది గుణం కొరకు వృద్ధి కొరకు చెప్పిన సూత్రం కాదు, అది ఒక నియమం. కనుక అప్పుడు ఆకారం వచ్చే ఆకారపు వృద్ధి పక్కకు రేఫరమే వస్తుంది, రఫరమే వస్తే ఆర్గా అయింది. ఇక్కడ కింద ఉన్న ఆకారం పోతున్నది, ఈ రుకారం పోతుంది, రెండు బై పృ ఆర్ ఛతి, లేకపోతే ప్రార్ఛతి అయింది. ప్రార్ చా మామూలు చాకు చావతో ఉంటుంది, దాన్ని మార్చేది లేదు. ఎక్కడైనా నేను కొట్టేటప్పుడు బహుశా మీకు ఏమైనా మిస్టేక్ జరిగితే జరిగిండవచ్చు, వాటిని విస్మరించుకోవచ్చు. దాంట్లో ఏమి అది బహుశా అది ప్రింట్ మిస్టేక్ నాది, నేను చేసింది ఉండవచ్చు. ప్రార్చతిలో చకార ద్వయం వస్తోంది, రాదు, ప్రార్చతి రాదు. ఉంటుంది, రెండు ఉంటాయి. క్షతిలో కూడా ఉంటుంది, రుచ్యతిలో ఉంటుంది. వాటిని ఏం మాత్రం మార్చేది లేదు, అట్లానే ఉంటుంది. రుచ్యతిలో ఉంటుంది, ప్రార్చతిలో ఉంటుంది. అదే రేఫ పరంగా వస్తుందని చెప్పారు. అంతే. ఈ విశేషమైన వృద్ధులు అని కూడా చెప్పారు. అవును. ఓకే, ఒకసారి అదే టైపింగ్ లో ఒక్కోసారి అవుతుంటుంది, నేను బోర్డు చేస్తా దాంట్లో. అంటే ఇంకోటి ఏంటంటే కొట్టుకుంటూ పోతుంటే ఒక్కొక్కసారి నా తప్పు జరగవచ్చు, సెల్ తప్పిస్తుంది, నేను కూడా కొడుతున్నా. టచ్ స్క్రీన్ లో పోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కొడితే అది వ్యతిరేక ప్రవహిస్తుంది. అవును, మనం గమనించకపోతే అక్కడ వ్యతిరేక అర్థం వస్తుంది. వాళ్ళు అడుగుతాడు ఏమైనా ఇట్లా ఇట్లా ఉంటారు, మొత్తం అర్థమే మారిపోతుంది, అర్థం మారిపోయేలా కూడా ఇస్తూ ఉంటుంది. అది కూడా మనం ఒకసారి మన తప్పులు, ఒకసారి ఆడ తప్పులు కూడా జరుగుతుంటాయి. అక్కడ ఏం జరిగిందో మొత్తానికి సంబంధం జరిగింది.
అది బహుశా అది ఎట్లా జరిగినవచ్చు. అదే అట్లా మీరు చెప్పినప్పుడు ప్రాచ్ఛతి రాశాను, ఇక్కడ ప్రాచ్ఛతి ఉంది అనుకుంటున్నాను నేను కూడా. బహుశా అది మార్చండి ఇది. ఓకే ఓకే. నేను కూడా చూసి మారుస్తుంది అది. ఇప్పుడు టైప్ చేసి పెట్టేస్తే చాలు. అట్లానే పరారుణతి ప్రారణతి అని వస్తుంది. ప్రాణతి. అదే మనకు ప్రారణ రుణం అనే అట దాన్ని ఇంకోటి మనం చెప్పుకోపోతాం దాంట్లో ప్రారణం. ఇప్పుడు ప్రాచ్ఛతి కాకుండా సంస్కృతంలో ఈ అర్చతి అనేది కూడా ఉన్నదా? ఇదే రుచతి అర్చతిగా మారుతుందా? అర్చతి ఉన్నది. అర్చతి ఎలా ఉంది ఇక్కడ ఉపసర్గలతో కదా చెప్తున్నాం. అర్చతి వేరే ఉంది. ఉండాలి, అకారాంత ఉండాలి. అర్చతి పదం ఉంది కదా, అర్చనం ఉంది కదా. అదే అదే ఉన్నది. ఈ అది రుచతి వేరే, అది ఆ ధాతు వేరే. అర్చనం ధాతు అర్చతి, అర్చనం వేరు, పూజించడం. అది రుచే కదా, అది కూడా. ఉరన్ పరాపరని చెప్పుకుంటున్నాం అండి. అర్చతి ధాతు వేరే, అర్చతి ధాతు వేరే, అర్చనం అర్చతి వేరు. అర్చలో రు ధాతువే కదా. రూ లేదు, అర్చన రేఫ్ అనేది. అది మామూలు రేఫ్ అండి. ఒరిజినల్ అర్చతి పదం, అర్చనం అనే పదం అంతే. రుకు సంబంధం లేదు. అది అర్చన. ఇది ఉపసర్గలతో తెచ్చుకుని రుకారంతో ఉరండ్ర ప్రకారం చెప్తున్నాం, రేప ఆదేశంగా వస్తుంది అని. ఇది దిత్తం ఉంది, దానికి లేదు, దిత్తం లేదు. అది అది మామూలు అర్చన. అర్చ సేవాయం అది. అర్చ అర్చ సేవాయం. ఉపసర్గలతో చెప్పుకునే స్తోత్రానికి ఇది వస్తుంది అంతే. అర్చ సేవాయం ధాతువు అది, దానికి అర్చతి అవుతుంది. దానికి ప్రార్చతి అవుతుంది మళ్ళీ అది. అంటే అప్పుడు ప్రార్చతి మౌచకారమే. అదే ఒకటే. ప్రా ప్లస్ అర్చతి. మహాప్రాణం లేదు, ఒకటే చకారం. ప్రార్చతం వేరే ప్రకారం చేసుకున్నారు. అట్లానే రెండోది పరారణతి, అవరుద్ధనతి అని కొన్ని వ్యాఖ్యానం మనకు కనబడతాయి. అవరుణోతి, అవారుణోతి. అదే ఇవి ఈ సూత్రం యొక్క విశేషమైన వృద్ధి యొక్క నియమాలు. ఇంకేమి అనుమానం ఏం లేదు. ఉన్నాయా లేకపోతే ఒకటే చదువుకుంటే బ్లైండ్ గా అనుమానం రాదు. ఇలా చెప్పడం వల్ల మళ్ళీ ఒకటి ఏదో మళ్ళీ కొత్తది వస్తూ ఉంటుంది. మళ్ళీ పునర్విచారణ చేయాలి కదా. భావలోకం అంటారు దీన్ని. చదివేస్తే ఉన్నమతి పోతున్నట్టు ఏదో సందేహాలు వస్తుంది. వస్తే సందేహం రమ్మనే కదా అని చెప్పేది. సందేహం రావడం అనేది శ్రేష్టమైనది. సందేహం రాదు, మళ్ళీ ఏమవుతుందంటే దాని మీద రిఫ్రెష్ అవుతుంది మనకు. ఇవి గుర్తుండిపోతాయి. ఈ వీటిని మనం అనడం వల్ల గుర్తుండిపోతాయి. సరే మరి వాటికి వాటా పెద్ద ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు అందరికీ కూడా. శుభరాత్రి. ఆకొండి వారికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. శుభరాత్రి. సరే అండి. కాస్తంగా